ప్రత్యక్ష అనుసంధాన కార్యక్రమంలో 1,20,000 మంది రైతు మహిళలు పాల్గొన్నారు. మరి మహిళా శిశు సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అమాత్యులు గౌరవనీయులైన సీతక్క గారి సందేశం. ఈరోజు ఇదివరకు 6,40,000 మంది మొత్తం ఉంటే అందులో 1,20,000 తల్లులే ఉన్నారు. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మరి వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ గారు, సిఎస్ గారు, ఇతర అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా రైతక్కలు రైతన్నలు అందరికీ కూడా మరి రైతు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. రైతుకు వ్యవసాయం పండగ అంటే ఏంటిదో మరి ఆనాడు వైఎస్ఆర్ గారి కాలం నుంచి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కాలం వరకు కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒకప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 3 గంటలే కరెంట్ ఇస్తారట అని తప్పుడు ప్రచారం చేసిరు. అయినా కూడా రైతులు ఎవరు నమ్మకుండా గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం అంతా మరి రైతు నాయకుడిగా ఖచ్చితంగా ఒక రైతు బిడ్డ ఉంటే రైతులకు న్యాయం జరుగుతుందని మా అందరినీ కూడా గెలిపించినటువంటి రైతన్నల యొక్క కష్టాలు తీర్చడం కోసం రైతు భరోసా పెంచివ్వడమే కాకుండా చెమటోడ్చి పంట పండించేటువంటి ప్రతి రైతన్నకు మరి వరి ధాన్యానికి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఉచిత కరెంటుకు పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీకి పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత అంటే 500 బోనస్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలా అనేక కార్యక్రమాలతో పాటు రైతు యంత్రాలను కూడా మనం ఈరోజు రైతులకు యంత్రాంగాలను కూడా వ్యవసాయ యంత్రాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే రైతులకు ఎప్పుడు కూడా మోసం చేయకుండా రైతును కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చింది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ దేశంలో మరి మిలిటరీని పోలీసును ఈ దేశ రక్షణకు ఎంతైతే ఒక కన్నులాగా చూస్తామో రైతాంగం కూడా రైతును కూడా కాపాడుకోవడం అంతే అవసరము. రైతు పంట పండిస్తేనే ఈ దేశానికి రక్షణ. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మన దేశంలో ఆకలి మరి నీళ్లు లేక వ్యవసాయం లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మరి అనేక ప్రాజెక్టులు కట్టించి ఈ దేశం ఇవాళ వ్యవసాయంలో అత్యున్నతమైనటువంటి అగ్రస్థానంలో ఉండే విధంగా ఆనాడు నెహ్రూ గారు, ఇందిరమ్మ గారు, మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు వైఎస్ఆర్ గారు, సోనియమ్మ నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి అనేక గొప్ప నిర్ణయాలు ఇలా రైతులను నిలబెడుతుంది. కాబట్టి రైతన్నలు కూడా కొన్ని విషయాలలో టైం పట్టొచ్చు కానీ రైతులకు ఎక్కడ కూడా మోసం జరగదు. కానీ మోసకారులు అక్కడ ఉండి మాటలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మాటలు వినొద్దు. ఖచ్చితంగా రైతు సంక్షేమానికి రైతు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు యొక్క రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతన్నలకు రైతక్కలకు రైతు బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యులకు. రేయింబవళ్ళు రైతుల సాయం కోసం కృషి చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల వారి సందేశం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో లక్షలాది మంది రైతుల యొక్క సమక్షంలో ఈనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్వర్ణ హస్తాలతోటి 1600 రైతు వేదికల్లో ఉన్నటువంటి రైతాంగానికి వాటిని ప్రారంభిస్తూ రైతే
రాజును చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ప్రజాపాలన చేస్తూ రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ఎన్నికలకి ఒక 4-5 నెలల కాలం సమసిపోయినా ఒకే సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర రైతాంగానికి దేశానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకుంది. ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క భారాన్ని మొయ్యలేనని చెప్పి గతంలో మాదిరిగా పక్కన పడేసే అవకాశాలు ఉండే. కానీ మొండి మనిషి నాకు చిన్న వయసులోనే ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి కష్టాలున్నా ఇబ్బందులున్నా నా రైతాంగాన్ని నేను ఆదుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలనే కోరికతోటి రైతు రుణమాఫీ అనేటటువంటి బృహత్తర పథకం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం దేశాన్ని మొత్తానికి 70,000 కోట్లు ఇస్తే మన ముఖ్యమంత్రి రైతాంగ ముఖ్యమంత్రి రైతుల కోసం 21,000 కోట్లు ఒకే పంట కాలంలో ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకి అన్నమాట ప్రకారం రుణ విముక్తులను చేసి రైతును రాజును చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కాదు అనేక రైతాంగ సమస్యలకి ఆలవాలమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూనే అన్ని రంగాల్లో రైతుని ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకుండా మనం నిలపాలని గత ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధువులు కూడా అన్న మనమైనా సరే దాన్ని పూర్తి చేయాలని చెప్పి 7,625 కోట్లు ఒకే ఒక గంటలో వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా 33,000-36,000 కోట్లు సుమారు రైతులకు నేరుగా రైతుల జేబుల్లో పెట్టి రైతాంగాన్ని నిలబెట్టారు. అందుకని ఈ సంవత్సరం భారతదేశంలో వరి ధాన్యాన్ని పండించినటువంటి రైతు ఎవరు అనంటే తెలంగాణ రైతు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకునే దశ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది. అందుకని ఆయన గారు ఇప్పుడు కూడా అన్న తొలకరించింది రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు, మనం ఈసారి టైంలో చేయాలి. పోయినసారి ఎన్నికల సందర్భంలో కొన్ని ఇదొచ్చినా కూడా ఈసారి మన రైతు పెట్టుబడికి ఎవరిని చేయి చాచి యాచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇబ్బంది అయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి మంత్రివర్గాన్ని ఒప్పించి సిఎస్ గారిని ఇబ్బంది పెట్టి ఈరోజే మనం రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే తప్ప బాగోదు అని చెప్పి పట్టుబట్టి ఇన్ని లక్షల మంది రైతుల సమక్షంలో ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమం భారతదేశానికే ఆదర్శంగా నిలవాలని నేను చేసే ప్రతి కార్యక్రమం ఈ యొక్క దేశానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశానికి తెలంగాణ లాంటి పరిపాలన కావాలని కోరుకునేటటువంటి దశ ఇప్పుడు దాపురించింది. అందుకనే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ పాలన కావాలి, రేవంత్ రెడ్డి గారి పథకాలు మాకు కావాలని చెప్పుకునే స్థితికి ఈనాడు పక్క రాష్ట్రాలు వచ్చినాయి. మనకి పక్క రాష్ట్రాలతోటి పోటీ కాదు కానీ మన్ను చూసి పక్క రాష్ట్రాలు అమలు చేసే స్థితికి ఒక్క సంవత్సరంలోనే ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అది మనకి గర్వకారణం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి